తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆలమ్మా తినరా. తినండమ్మా, బాగా తిని మీ వజనమ్మలాగా తయారవ్వాలి. తినండి. అంటే నాది బరీగా తింటే వచ్చిన వాళ్ళ కొట్టనంటే మొహం మూకుడు అవుద్ది. చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేదాన్ని. ఆయనకి ఈ మాత్రం ఉండకపోతే ఎట్టా? నేను మాత్రం ఏమన్నానమ్మా, వాళ్ళు బాగా తిని మీలాగా కొంచెం బొద్దుగా ఉండాలని నా ఉద్దేశం. అమ్మా గీత, ఆ నోట్లో ముందు ఊసేయమ్మా, ఊసేయమ్మా, నా బంగారం ఊసేయమ్మా. అమ్మా సీత, నువ్వు కూడా ఊసేయమ్మా, పర్లేదు ఊసేయమ్మా, నా తల్లి నా తల్లి. అయ్యో, ఇద్దరిలో ఎవరి నోట్లో రాయి పడిందో ఏంటో, ఈ అదవరాయి. ఏమయ్యా, రాయి పడింది నా నోట్లోనయ్యా. నీ నోట్లోనా? పిల్లల నోట్లో అనుకున్నానే. ఆహా, నా నోట్లో అయితే పర్వాలేదా? మన నోట్లో కొండరాలు పడ్డా ఆగమని అయ్యగారు ఫీలింగ్. నువ్వు నోరు మూస్తావా? ఏమయ్యా, నిన్నే నీ నోట్లన్నా అంటే నీ ఉద్దేశం ఏమిటి? వండే ముందు చూసుకోవద్దా? బియ్యం ఏరుకుని అన్నం వండుకోవాలి. మిల్లు నుంచి బియ్యం పంపించేది నువ్వు, మరాడించేటప్పుడు నువ్వే చూసుకోవాలి. ఏం చేశారు మీరందరూ మిల్లులో? ఏరా అయ్యా, రాళ్ళలో బియ్యం కలుపుతున్నావా? భూమి గుండ్రంగా ఉందన్నట్టు తిరిగి తిరిగి అన్ని నాకే తొలగించండి అయ్యా. ఈ రాయేదో నా నోట్లో పడ్డా బాగుండేది. నీ టైం బాగుంటే అదే పడతలేరా? ఈ టైం బాగుందమ్మా. అందరు జగా జగా పని చేయండి, లేకపోతే ఈ మిల్లు నడపడం చాలా కష్టం. ఏంటి నువ్వు నడిపేది తుప్పట్టిన సైకిలా? నీకు చాలా ఎక్కువైందిరా. ఈ మధ్యన ఆయన చనువిచ్చేశాడు, మీరు సంకనెక్కేశారు. ఆయన రాని నీ సంగతి ఏదో తెలిచేస్తా. ఎప్పుడు వీడి అంటించినా ఈయన ఇదే ఎంట్రీ. చిని ఆహా, ఈసారి అస్సలు పడాను. అరే లేలే పెద్దయ్య, ఏం పర్లేదు పర్లేదు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదా గారు, పట్ల గింజల బియ్యం గింజల దూరిందని ఆలోచిస్తా ఉన్నా. బయటికి. అలాగే గారు. అమ్మా సాంగారు, ఏంటి? మీ చెల్లెళ్ళిద్దరూ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు. ఇదిగో పేపర్ లో కూడా వచ్చింది. బాగా తీయండి మా అమ్మాయిని, బ్రహ్మాండంగా ఉండాలి. నువ్వు ఊరుకోమ్మా. ఇప్పుడు తీవా. ఆగండి ఆగండి, ఇప్పుడు తీయండి. నన్ను కూడా బాగా తీయండి అమ్మా. Congrats to you. You both are the toppers in the MCET examination. How do you feel? I feel really happy and very exciting. They are the real moments in our life. ఏమో తెలుగులో అడగచ్చు కదా, మేము కూడా ఆనందిస్తాం. సరే, ఒక మారుమూల గ్రామంలో ఉంటూ ఏ కోచింగ్ లేకుండా విజ్ఞాన్, వికాస్, నారాయణ, చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా బీట్ చేస్తూ ర్యాంకులు తెచ్చుకోవడం ఆషామాషి కాదు. ఇదెలా సాధ్యం? మా అమ్మ, మా అన్నయ్యల వల్ల సాధ్యమైంది. ఇదంతా వీళ్ళ విజయమే. మరి మీ అమ్మ అన్నలు చదువుకోలేదు కదా? వీళ్ళిద్దరూ చదువుకోకపోయినా వీళ్ళకి మేము చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. మా అమ్మ, మా అన్న వీళ్ళిద్దరూ మా మీద చూపించే ప్రేమాభిమానాలే మాకు పెద్ద కోచింగ్. పిల్లలిద్దరు రాత్రి కూడా చదువుకుంటా ఉంటే వీళ్ళిద్దరు కూడా తోడుగా కూర్చుంటారమ్మా. మా 2 ర్యాంకుల్లో ఒకటి మా అమ్మది, రెండోది మా అన్నయ్యది. మాదే ఉందమ్మా, కష్టపడి చదివింది వీళ్ళు, ర్యాంకులు తెచ్చుకుంది కూడా వీళ్ళే. అమ్మ అన్న అంటున్నారు, మీ అమ్మగారు చాలా చిన్నగా కనిపిస్తున్నారే. అవును, మీ అబ్బాయి కంటే మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అబ్బాయా పాడా? ఆయన మా ఆయనేనండి. అవునండి, ఈయన మా అన్నయ్య, తను మా వదిన. మరి అన్నా వదిన అని పిలవాలిగా. మా వదినే మాకమ్మ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి. మా అన్నయ్య మాకన్ని. మా అన్నయ్య మా కోసం పెళ్లి కూడా చేసుకోవటం లేదు. పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారేమోనని, మమ్మల్ని సరిగా చూసుకోలేమేమోనని అలాగే ఉన్నాడు. మా వదిన మా అన్నయ్య మేనకోడ్లండి. మా అన్నయ్య అంటే చచ్చేంత ఇష్టం. మా కోసమని మా అన్నయ్య తన్ని పెళ్లి చేసుకోడేమోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీయించేసి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసిందండి. అంత త్యాగమూర్తి అండి మా వదిన. తనకిగ పిల్లలు పుట్టరని మేమే తన పిల్లలమని అన్నయ్యతో చెప్పి పెళ్లి చేసుకుందండి మా వదిన. అప్పటి నుంచి మాకు
అమ్మ లేని లోటు లేకుండా చేసిందండి. యు ఆర్ రియల్లీ లక్కీ. ఇంతకీ మీరు ఏ కాలేజీలో మెడిసిన్ చదవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్. Very good morning, students and future doctors. Please sit down. Thank you, ma'am. I am Bharati, principal of this college. వీళ్ళే మీ ప్రొఫెసర్స్. ఈ కోర్సులో మిమ్మల్ని గైడ్ చేసేది వీళ్ళే. వెల్, ఇదొక డివైన్ ప్రొఫెషన్. సమాజంలో ఏ వృత్తికి దొరకని గౌరవం దీనికుంది. అది మన అదృష్టం. మీరంతా ఫ్యూచర్ డాక్టర్స్. మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టాలి. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్. ఈ ఇయర్ బ్యాచ్ లో ఒక విశేషం ఉంది. మీ బ్యాచ్ లో ఉన్న ట్విన్స్ సీత, గీత ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వీళ్ళు మన కాలేజ్ లో జాయిన్ అయినందుకు మనందరం చాలా గర్వపడాలి. ఈ బ్యాచ్ కి ఒక చిన్న ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ సీత, గీత. Thank you, ma'am. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. క్యారీ ఆన్. 96, 97, 98, 99, 100. అరే సింగరేనా రే ఇట్రా ఎరా నువ్వు డాక్టర్ అయిపోదావని డాక్టర్ ఏం చేద్దాం అనుకుంటున్నావురా మరి ఓయ్ నాకు సమస్య అంటే ఇష్టం అండి తొక్కండి తోటకూరండి నాకు మండుద్దరే అబ్బే అదేం చెప్పనండి. మరి? నాకు సవాల్ చూడటం అంటే భలే థ్రిల్ అండి. మరి కాలేజీకి ఎందుకు వచ్చావురా శ్మశానంలో కాటికా ఉద్యోగం చేసుకోపోయావా శవాలు మే శవాలు త్రిల్లు మే త్రిల్లు పొరరే అసలు జూనియర్ సేవయ్యారా ఒక్క ఫిగర్ కూడా కనపడదే ఓ రౌండ్ వేద్దాం పదండ్రా. ఆ, పదండ్రా. ప్రిన్సిపల్ మ్యామ్ చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు కదా జ్యోతి. అవును, చాలా బాగా మాట్లాడారు. అమ్మో, సీనియర్ స్టూడెంట్స్ వస్తున్నారు, ర్యాగింగ్ చేస్తారు. అరే అరే. మనం అటు వెళ్తాం రండి. ఫ్రెషర్స్ అనుకుంటారా కుమ్మేద్దా పట్టండి ఓహో పిన్స్ రాయ్ రాముడు భీముడు ఎన్టీఆర్ లాగా హలో బ్రదర్ లో అక్కడే నాగార్జున లాగా జీన్స్ లో ఐశ్వర్య రాయ్ లా బాగున్నారు. ఇంతకు మీ పేర్లేంటి పాపలు? సీత, గీత. సీతట్రా రాముడేమన్నాడు గెటప్లు బాగున్నాయి. ఏంటి ఇద్దరు పైనుంచి కింద ఒకలాయన తయారయ్యారు? మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటండి. అసలే ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. సబ్జెక్టులు చదవడానికి కుస్తీలు పడుతుంటే కొత్తగా ఈ సమస్య ఏంట్రా? అదోకేరా మనం రోజు పొద్దున్నే ఎవరు సీత ఎవరు గీత అని కనుక్కునే క్విజ్ ప్రోగ్రామ్ మాకు ఏంటా లుక్స్ కొంచెం అర్థమైతే చెప్పరా బాబు. రేపటి నుంచి మీరిద్దరూ వేరు వేరు డ్రెస్సుల్లో రావాలి. పోనీ ఓ పని చేయండి, ఒకళ్ళు తెలుగు హీరోయిన్ లయరాగా చక్కగా జడేసుకుంటారండి, ఇంకొకళ్ళు రంగిల ఊర్మిలలా కటింగ్ చేసుకుంటారండి, బాగుంటది. ఏరా సూపరా? అలా ఎలాగండి? ఇలాగండి. వద్దండి ప్లీజ్. ప్రొసీడ్. వద్దండి ప్లీజ్. ఏంట్రా ఇది? అవే నమస్తే అన్న. అది ర్యాగింగా? అబ్బే అలాంటిది ఏం లేదన్నా. ఏరా అబ్బే అది జూనియర్స్ ట్విన్స్ ఆయే కొంచెం కనుక్కోవడం కష్టంగా ఉంది, అందుకే అలా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తామన్నా. ఆహా, తమరు వీళ్ళిద్దరిని కనుక్కోలేకపోతే దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. దీనికే దేశం దాకా పోవాలా? రేయ్, మన కాలేజీలో చదువుతున్న వాళ్ళందరి పేర్లు టకటకమని చెప్పాలి. ఓఎస్ ఒక్క పేరైనా మిస్ అయిందనుకో. అర్థమైంది. మ్. సౌజన్య, రమ, ఉమ్మ అయినా ఇంత సడన్ గా అడిగితే ఎలా అన్నా గుర్తుండాలి కదా. 4 ఏళ్ళు నేను చూస్తున్న వాళ్ళ పేర్లే నీకు గుర్తులేదు. ఆ. జూనియర్స్ తో నీకెందుకురా? కరెక్ట్ కదా పో. అది కాదు Hey. మరి, ఓ పదండి. హాయ్, ఐఎమ్ ఆనంద్, హౌస్ సర్జన్ చేస్తున్నాను. ఐమ్ సీత. ఐమ్ గీత. వెరీ నైస్ మీటింగ్ యూ సీత అండ్ గీత. యాక్చువల్లీ యూ నో ఐఎమ్ బాయ్. సీత. మై గాడ్, సీతని పిలవగానే సీత వెనక్కి తిరుగుతుంది అనుకున్నాను. నిజంగా మీ ఇద్దరిని గుర్తుపట్టడం చాలా కష్టం. ఎనీవే యూర్ రియలీ ఇంట్రెస్టింగ్. కానీ రేపటి నుంచి మీ ఇద్దరిని గుర్తుపట్టడానికి చాలా సిన్సియర్ గా ట్రై చేస్తాను. విష్ మీ ఆల్ ది బెస్ట్. నో బాయ్. హాయ్ హాయ్ హాయ్, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ? ఇది పోస్ట్ ఆఫీస్. ఓ, పోస్ట్ మేనేజర్ ఇక్కడ? ఎంతకే నువ్వెవరు? ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు? ఓకే, ఎన్టీఆర్ తెలుసా నీకు? సీనియర్ జూనియర్ ఓ, ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. బుష్, అమెరికా బిల్ ప్రెసిడెంట్, గేట్స్, కంప్యూటర్ అందరూ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అనమాట నీకు. ఓకే, తెలియని వాడితో మాట్లాడనవసరం.
సామాను వాడు 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 మెయిన్ తోటి మాట్లాడతా. ఎల్లవాయ్ పోస్ట్ మాస్టర్ మీరేనా? అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి. ఎందుకు? వాడికి నేనెవరో తెలియదట. నువ్వెవరవయ్యా? నువ్వు కూడా మర్చిపోయావా? బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా? నేను నిన్ను ఎప్పుడు చూడలేదే. అస్సలు గుర్తు రావట్లేదా? నా జ్ఞాపక శక్తి మీద నాకు 100కి 100 నమ్మకం ఉంది. నువ్వెవరో నాకు తెలియదు. అంతుందా? ఆ. నీ మ్యారేజ్ ఎప్పుడైంది? అదెలా మర్చిపోతానయ్యా? December 15, 1996. మీ ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా? హిడింబేశ్వరి. ఆవిడ వెయిట్ ఎంత? 86. రే, వాడు అడిగింది నీ పెళ్ళాం వెయిట్ కాదు, నా పెళ్ళాం వెయిట్. నేను చెప్తున్నది మీ పెళ్ళాం వెయిట్. ఏయ్! మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం. ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా? గుర్తు రాలేదయ్యా. ఇంతగా నీకేం కావాలి? మీ పోస్ట్ ఆఫీస్ లో ఆద్య ఓపెన్ నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశం చేసినట్టు, ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు. ఓకే, రాజా ఇద్దరులో ఎవరు కావాలి? రాజా వాళ్ళెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ ఎవరు కావాలి? అంత రేంజ్ ఎందుకులేండి, ఎవరో తుంగిరి గాని చూడండి. తుంగిరి అయితే నువ్వు ఓకే, నేనైతే ఇతను ఓకే. వీడికి నువ్వు తెలియాలి కదా. ఓ తెలియాలి. ఓకే, వీడెవడండి బాబు? ఆడవిడ బిగ్ బాస్ బ్రహ్మాజీ అంటే చూసారా, ఇతను నేను తెలుసు. నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. కమన్ కమన్ కమన్. ఎవడని చెప్పినా సరేనయ్యా. నా ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయను. యూ గెట్ అవుట్. చెయ్యవా? చేయను. చెయ్యవా? చెయ్యను. చేయిస్తా. 6 నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు పచ్చి పెప్సీ కూడా ముట్టను. వస్తా. ఆడేవాడండి బాబు, పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు. వాడి మెంటల్ సంగతి వదిలే. నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు? మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు. ఓహో, అయితే ఓకే. ఏమే కనకం, 2 సొన్నులు పిల్లలకు పెడదాం. తినండమ్మా. మీ అమ్మ ప్రేమగా నేతో చేసి తెచ్చిందమ్మా. తినండమ్మా, తినండమ్మా. ఏంటి ఇది? పిల్లలు తగ్గట్లేమా? మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మన మంచం మీదే ఉన్నాం. ఏంటయ్యా ఇది? పిల్లలు అనుకున్నానే, ప్రాణం ఆగట్లేదే. మరీ ఇంత ఇది పనికిరాదయ్యా. నిద్దట్లో కూడానా? నిజం చెప్పవే, నీకు మాత్రం పిల్లలు లేకుండా పొద్దుపోతుందా? అవునయ్యా, వాళ్ళు లేకుండా చిన్న కునుకు కూడా పడ్డం లేదు. నీకు తెలిస్తే నువ్వు కూడా నిద్రపోవని కళ్ళు మూసుకుని పడుకున్నాను. బిడ్డలు లేకుండా కాలు చేయి అడ్డో లేదు. పొద్దునే వెళ్ళిపోదాం. లేదే, ఇప్పుడే వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 2 అయింది. ఇప్పుడు ఎట్ట వెళ్దాం? అన్ని సదేశాను. పొద్దున లేచి బస్కి వెళ్ళిపోదాం. ఇదిగో కండక్టర్ అబ్బాయి. ఏంటమ్మా? ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఏమ్మా, నన్ను మనశ్శాంతిగా డబ్బులు లెక్క పెట్టుకునివ్వా. నీ పుణ్యమాని 99వ సారి లెక్క పెడుతున్నాను. అది కాదబ్బాయి, మా పిల్లలు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఎంతసేపు పడుతుంది? 2 గంటల్లో వెళ్ళొచ్చు గానీ ముందు నువ్వు కూర్చోవమ్మా. ఇంకా 2 గంటలు పడుతుందా? ఇదో డ్రైవర్ బాబు, ఇంకా హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 150 కిలోమీటర్లు ఉందని గంట క్రితం చెప్పాను. గంట క్రితం చెప్పావు సర్లేవా, ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇసుకిస్తే డ్రైవ్ చేయడం కష్టం. సున్నుండమ్మా, సున్నుండా తినమ్మా. మా అమ్మ తినమ్మా. తినండమ్మా. ఏంటమ్మా ఏమి తీసుకోలేదు? ఇదిగో తినండమ్మా. ఇదేమిటమ్మా, దేవుడి ప్రసాదం తిన్నట్టు తింటున్నారు? మీ అమ్మ మీకు ఇష్టమని నేతో చేసిన సున్నుండలు తినండమ్మా. సున్నుండల్లో నెయ్యి ఎక్కువ, అంతా ఫ్యాట్ స్టఫ్. అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అవునన్నయ్య, తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. నువ్వు కూడా మానే అన్నయ్య. వద్దన్నయ్య, అప్పుడేదో తెలియక తిన్నావు. తెలియక? అరిసెలమ్మా, బెల్లంతో చేసినాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. తినండమ్మా. ఒక్క దెబ్బన డజన్ లాయించేయచ్చు. కమ్మగొన్నాయి తినండమ్మా. ప్లీజ్ అన్నయ్య, అరిసెలు నిండా బెల్లమే. తింటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. షుగర్ వస్తే కంట్రోల్ చేయలేం. మీ ఇద్దరు కూడా మానేస్తే మంచిది. జంతికలమ్మా, వాముతో చేసినవి. కనీసం ఇవన్నా తినండమ్మా. వీటికి ఏమైందమ్మా? నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి. కొంచెం తినండమ్మా. అమ్మో, మొత్తం శనగపిండి అన్నయ్య. ఫస్ట్ ఏమో లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ సామాను ఏమైనా మొత్తం సర్దాయి. అన్నయ్య, నువ్వు మాట్లాడమగా. ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏంటి? ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయలుదేరండి. అక్షరముకు రాకపోతే పోయేదేమీ లేదు కానీ ఇట్లాంటి చదువులు మనకు వద్దులేమా. ఏంటి? ఇది తింటే అదొస్తుందా, అది తింటే ఇదొస్తుందా? ఊళ్ళో ఉండగా శుభ్రంగా తిని 2 కళ్ళ కానేవాళ్ళు చూడండి ఎలా చిక్కి శల్యాలైపోయారు. మేము చిక్కిపోయామా? చిక్కగా ఏంది బట్టలంతా వదిలేపోతే అసలు వీళ్ళతో మాటలు అనవసరమే. పదవే.
పదండి, పదండి. ఏం స్వామి? నమస్కారం పెద్ద పంతులమ్మ గారు. నమస్కారం. ఎప్పుడొచ్చినా ఏదో ఒక హడావుడి చేస్తూ ఉంటావు. అది సరే గాని ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు కదా, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? అట్టాగాండి. ఏమేవ్ నువ్వు సర్దింది చాలు గాని వచ్చి పంతులమ్మ గారి పక్క నుంచో. చూడండి పిల్లలు, మీ పంతులమ్మ గారి వయసు మా ఆవిడ వయసు దగ్గర దగ్గర ఒకటే కదా. పంతులమ్మ గారు, రోజు పొద్దున్నే మీరు వాకింగ్ ఎక్సర్సైజులు చేస్తారు కదా. చేస్తాను. టైంకి తింటం పడుకోవటం ఉన్నాయి కదా. ఇప్పటికీ ఇవన్నీ చేసే మీ పంతులమ్మ బాగుందా? ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డి తిని అరాయించుకునే నా పెళ్ళాం బాగుందా? మీరే చెప్పండి అమ్మా. మీ ఆవిడే బాగుంది. అమ్మా ఇటు తప్పుకో. ఇప్పటికీ వీళ్ళిద్దరిలో ఎవరు పెళ్లి కూతురులో ఉన్నారు? మీ ఆవిడే అన్నా. అక్కది తస్స చెక్క. అయ్యా స్వామి గారు, మీ ఆవిడికి లంగావణి వేస్తే ఇప్పుడే 10వ క్లాస్ పాస్ అయినట్టుంటుంది. అమ్మా సీతా గీత, శుభ్రంగా మీ అన్నయ్య తెచ్చినవన్నీ తినేయండి అమ్మా. డాక్టర్ గా నేను చెప్తున్నాను. అలాగే మేడం. మా బాగా చెప్పారమ్మా. లక్ష్మి, అవును ఇన్ని రకాలు వండుకొచ్చావేమిటి? రేపు మా సీతగీతల పుట్టినరోజమ్మా. అర్చన ఎవరి పేరు మీద జరిపించమంటారు? మా అన్నయ్య స్వామి, మా అమ్మ కనక మహాలక్ష్మి పేర్ల మీద జరిపించండి. అలాగేనమ్మా. ఈ రోజు మీ పుట్టినరోజు అమ్మా. దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి గాని. కనిపించిన ఆ దేవుళ్ళ కంటే కనిపించే మీరే మాకు నిజమైన దేవుళ్ళు అన్నయ్య. అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను. ఆశీర్వదించన్నయ్య. చిరంజీవ చిరంజీవి. దీర్ఘాయుష్మాన్ బాబా. మన అన్నయ్య వాళ్ళు ఇంకో 2 రోజులు ఉంటే బాగుండేది కదే. వాళ్ళు ఎన్ని రోజులున్నా మనకు అలాగే అనిపిస్తుంది లేవే. ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు? ఏ పిక్చర్ కు షాపింగ్ కు వెళ్ళుంటారులే. రా. మీ ఇద్దరికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? అటు చూడండి. సారీ, మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను. నో అని చెప్పద్దు. ఏ స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ వన్స్. ఏ ఒప్పుకోండి. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. Oh, thank you very much. Sita, I'm right? సారీ అండి, ఐమ్ గీత. Oh. Better luck next time. Padandra. Okay. Guys, this is a very special moment, and I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen. Please cheer them. So girls and guys, say long live to the prettiest twins and let us celebrate. Cheers! Catch it. Come on, have it. చిచి బీరా. Come on యార్. ఇవాళ రేపు పిల్లలు కూడా తాగుతున్నారు. యా, have it. Come on. మాకు అలవాట్లేదు. మామయ్య తాగరా. అరే వద్దురా బాబు. అరే యార్చే. తీసుకోరా. నిద్ర వస్తుంది, మేము బయలుదేరుతాం. 9 పడుకునే అలవాటు. ఏయ్, ఇది మరీ టూ మచ్. మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండానా? తప్పేమీ లేదు. మనం తెల్లవారులు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్. బట్ ఎ స్మాల్ అడ్జస్ట్మెంట్. నిద్ర వస్తుందని చెప్పింది మీరు, కాబట్టి మీరు మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు.
కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి. ఇది కరెక్ట్. ఓకేనే, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్. నువ్వు ఇలా ఖాళీగా కూర్చోడం ఏం బాగలేదు. ఈ డ్రింక్ తీసుకో. దిస్ ఇస్ అన్ఫేర్. ఏమండి, ఇందులో విస్కీ కలిపారు. వీళ్ళందరికి కొంచెం ఎక్కువైంది, మీరు వెళ్ళిపోండి. మా కంపెనీ కావాలి. ఇక్కడే ఉండాలి. ఓకే ఓకే, మీరు నేను గీత. గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా? 1 minute. తీసుకోండి. చూడండి, గీత గారు మీ కంపెనీ ఇస్తున్నారు, ఇంకా గొడవ చేయకండి. ప్లీజ్ క్యారీ ఆన్. ఈ పార్టీ చాలా బాగుంది. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతసేపు మేలుకున్నాను తెలుసా. నేను కూడా ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్. కమ్ ఆన్ యా. హలో, గుడ్ నైట్. గుడ్ సీత, నాకు నిద్ర వస్తుంది. మనం హాస్టల్కి వెళ్ళిపోదాం. నన్ను